నా 'గంగోత్రి' సినిమా హిట్ అయింది. నేను ఎక్కడో సరిగ్గా చూడడానికి అంత గొప్పగా లేననేసి పెద్ద గ్రేట్ ఫిల్మ్స్ రాలేదు. అది సక్సెస్ఫుల్ ఫిల్మే. కానీ ఇట్ ఈస్ మై ఫెయిల్యూర్ పర్సనలీ దట్ ఐ కుడ్ నాట్ మేక్ అ మార్క్ యాజ్ అన్ యాక్టర్ ఇన్ దట్ ఫిల్మ్. ఫిల్మ్ ఇస్ అ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. సో నేను చేసుకోలేకపోయా, అది నా తప్పు. సో నాకు ఎక్కడో ఫిల్మ్ రాకుండా నేను ఆల్మోస్ట్ ఒక 1 year ఖాళీ కూర్చున్నాను. ఎవ్రీ డే రోజుకి 3 కథలు వినేవాడిని, ఆర్టీసీ క్రాస్ రోడ్ తిరుగుతుండేవాడిని, సినిమాలు చూస్తుండేవాడిని, పిచ్చి కింద తిరుగుతుండేవాడిని. ఎలాగైనా సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాం. ఇంక దీంట్లోనే పర్సూ చేస్తున్న టైంలో ఒకానొక సాయంత్రం నాకు ఆ టైంలో దిల్ సినిమా రిలీజ్ అయింది. అప్పుడు యాక్టర్ తరుణ్ గారు మంచి ఫ్రెండ్, ఆయన ఫోన్ చేసి ఇలాగా దిల్ రాజు గారు నా సినిమా వేస్తున్నారు, దిల్ సినిమా వేస్తున్నారు, నేను చూస్తాను వెళ్తాను, నువ్వు వస్తాను, తప్పకుండా వస్తాను. అక్కడికి వెళ్తే ఆ సాయంత్రం ఫస్ట్ టైం సుకుమార్ గారు చూశారు. నేను చూసి నా దగ్గరకు వచ్చి అది చెప్తానన్నారు. ఆయన ఫెనామినల్గా తీసి ఆయన మెచ్చుకునే మా తండ్రి వెంకటేష్ గారు ఎడిటర్ మెచ్చుకునే విధానం, మా ఫాదర్ మెచ్చుకునే విధానం, అందరికీ వీ హ్యాడ్ గట్ ఫీలింగ్ లైక్ హీ ఈస్ గోయింగ్ టు బీ సమ్ గ్రేట్ సెన్సేషన్.